హౌస్‌లో వాళ్ళు ఇప్పుడు ఒక తనుజ విషయానికి తీసుకుంటే ప్లేట్ తిప్పింది అది తర్వాత విషయం పక్కన పెడితే, సంజన గారు మీరెందుకు అంత పర్సనల్‌గా గడ్జ్ పెట్టుకోవుంటుందో నాకు అర్థం కాదు తనూజ. అలాగే మీరు బర్ణనని గమనించినా గూడా అంత బర్ణన్న, లైనన్న, లైనన్న అని పిలుస్తా ఉంటారు సంజన గారు. ఆ మీద గూడా ఎందుకో ఎక్కడలేని పగ అన్నట్టు పెట్టుకొనుంటుంది. అలాగే కళ్యాణ్ గూడా ఎందుకంటే తనూజ అని ఏమన్నా అంటే కళ్యాణ్ ఒప్పుకోవట్లేదు. తను గూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు. సుమనన్న గూడా ఇంచుమించు అట్లాగే బిహేవ్ చేస్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంటే సామెత ఇలాగే అనిపిస్తుంది. నేనింకా సంజన గారి విషయానికొస్తే నాకేమనిపించిందంటే, ఆ దారిన పోయే ముళ్ళ కంపం తీసుకొని నెత్తినేసుకున్నట్టే అనిపించింది నాకు. ఇప్పుడు హౌస్‌లో ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనకంటే హైయెస్ట్‌లో ఉన్నది ఇమ్మానియేల్. ఇమ్మానియేల్‌ని గాని మనం తీసేస్తే మనం ఆడుకుంటా పోవచ్చు అని చెప్పేసి వాళ్ళనుకున్నారు. ఓన్లీ ఒక్క టాస్కే గదా! తీసేస్తే పోయా అనుకున్నారు. ఇంకా ఈమెమన్నారు సంజన గారు, ఇమ్మానియేల్ నేను తీయను, నా బిడ్డ నేను తీయను అని చెప్పేసి అన్నారు. అదే ఇప్పుడు ఇమ్మానియేల్ టాస్క్ పరంగా వస్తే నా అమ్మ అనుకుంటాడా? లేదు కదా! మా అమ్మ లేదు, ఏమీ లేదు. నాకు నేనే అనుకుంటాడు గదా! కానీ సంజన గారే ఆ బంధాలు, ఆ బంధుత్వాల దగ్గర ఇరుక్కుపోయి అతి మంచితనంతో నాకు అందరూ గావాలన్న ఉద్దేశంతో నా కొడుకు నాకు గావాలా, నా ఇమ్మానియేల్ నా ఇది అనుకున్న ఉద్దేశంతోనే ఆమె తనకేమి చేయలేకపోతా ఉంది. ఇమ్మానియేల్ మాత్రం అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు తనూజ వాళ్ళు ఏమనుకున్నారు ఫస్టు, అందరం కలిసి మనకి హైయెస్ట్‌లో ఉన్న వాళ్ళని తీసేస్తాము అని అనుకున్నారు గదా! ఆ పాయింట్ మీదే ఓకే. అనేసుంటే ఒక మాటతో పోయుండేది. అట్లా కాకుండా ఈమె కొంచెం రివర్స్ అయ్యి నా బిడ్డ నేను తీయను అనేసరికి ఏమైంది, మళ్ళీ తిరిగొచ్చి ఆమెకే వచ్చింది. ఆమె తవ్వుకున్న గోతులో ఆమె పడినట్టు అనిపిచ్చింది నాకైతే. అదేదో ఒక మాట మీద వెళ్తా ఓకే ఇమానుయేల్‌కేసేద్దాంలే ఒక్కాటికే గదా అనుకునుంటే పోయుండేది. అట్లా అనుకోలేదు అనిపిచ్చింది. కాతే హౌస్‌లో అంతా ఏమనుకుంటున్నారంటే, సంజన మీద గెలిచాము. సంజన మీద గెలవాలా? సంజనని పక్కకు తీసి అవతల నూకేసి సరే మనం గెలవాలా అని అనుకుంటున్నారు గానీ, బయట జనాల మనసు గెలుచుకున్నామా లేదా? బయట జనాల హృదయాల్లో మనం ఉన్నామా లేదా? అనేది వాళ్ళు అనుకోవట్లేదు. నిన్న తనూజ ఏం చెప్పింది? అబ్బా! సంజన గారిని తీయడానికి లేదు. ఎందుకంటే ఆమెకు నిన్న 0 అయింది. ఇప్పుడు తీయొద్దు అనైతే తనూజ చెప్పింది. అబ్బా! సూపర్ అబ్బా! తనూజ బంగారు కొండ అని అనుకునే లోపల లేదు నేను మాట తిప్పేస్తున్నాను. నేనొచ్చేసి సంజన గారికి వేస్తున్నాను అని చెప్పేసనింది. ఆమె ప్రొటెక్ట్ చూసుకునింది. ఇప్పుడు ఆమె డీమన్ పవర్ సంజన గారి మీద వేసినందువల్ల తన ప్రొటెక్ట్ తను చూసుకొని మళ్ళీ ఇమ్మానుయేల్‌కి వేస్తాను అని చెప్పింది. అది కూడా ఇమ్మానుయేల్ అమ్మ నువ్వా నేనా అని చూస్తే నేనే కాపాడుకుంటాను అని చెప్పిన తర్వాత మార్చుకునింది. ఈమేం చేసి అదే చేయాలా అనేసి తనూజ నేను కూడా మాట తిప్పేస్తున్నాను అని మాట తిప్పేసింది. వీళ్ళకి పర్సనల్ గర్జి ఎందుకో ఆ తనూజ అంటే పీక పిసికి బయటికి పంపించేస్తాం అన్నది ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు.